సమైక్య పాలనలో పంట సీజన్ వచ్చిందంటే చాలు ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి. యూరియా లారీలు రాకముందుకే పరిగెత్తి బారులు తీరే దృశ్యాలు కనిపించాయి. ఎరువుల కోసం నిత్య ధర్నాలు రాస్తురోకోలు చేయాల్సిన పరిస్థితి. తొక్కిసలాట నిత్యకృత్యమైంది. రైతుల వీపుల మీద లాఠీలు విరిగాయి. ఒక బస్తా కోసం అన్నదాత నెత్తురోడిన రోజులు ఎన్నో. అంటే ఏటా అదే పరిస్థితి ఎదురైనా ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏనాడు కూడా దానిని చక్కదిద్దలేదు. ఇక దానితో పాటుగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎరువుల కోస తీర్చడంపై కేసీఆర్ దృష్టి సారించాడు. ఒక్క రైతు కూడా ఆయనకు ఆ సమస్య తీవ్రత ఒక రైతుగా ఆయనకు ఆ సమస్య తీవ్రత తెలుసు. సీజన్కు ముందే కేంద్రం నుంచి ఎరువులు తీసుకునే దిశగా చర్యలు చేపట్టేవారు, నిత్యం సమీక్షించేవారు, కొన్నిసార్లు అధికారులను ప్రత్యేకంగా ఢిల్లీకి పంపించేవారు. దీంతో యాసంగికి అవసరమైన యూరియా అక్టోబర్ నాటికే రాష్ట్రానికి చేరేది. తర్వాత సాఫీగా రైతులకు అందే పరిస్థితి ఉండేది. కానీ నేడు ఇది కేసీఆర్ హయాంలో ఇగో యూరియా బత్తాలు జూమ్ చేసి చూపెట్టాయా, ఇగో చూడురి యూరియా బత్తాలు కేసీఆర్ హయాంలో ఇది కనబడ్డదా? కేసీఆర్ హయాంలో యూరియా బత్తాలు ఇట్లుండే. ఇగో సమైక్య పాలనలో ఇట్లుండే. ఇగో చూడ్రి సమైక్య పాలనలో ఇగో ఇట్లుండే. లాఠీలు ఒంటి మీద ఇరిగి మన రక్తం నెత్తురోడేది. ఇది సమైక్య పాలనలో. ఇగో కాంగ్రెస్ దిక్కుమాలిన కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ ఏడుబాలనే ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎరువుల కోసం మళ్ళీ మొదలైంది. పల్లెలలో మళ్ళీ పాత రోజులు దర్శనం ఇస్తున్నాయి. యూరియా కోసం ఎక్కడ చూసినా బహరులు తీరిన రైతులే కనిపిస్తున్నారు. గంటల తరబడి నిలబడి ఓపిక లేక క్యూ లైన్లో చెప్పులు పాస్బుక్లు పెడుతున్నారు. నిన్నటిదాకా సాఫీగా సాగిన ఎరువుల పంపిణీ నిర్వహణ వైఫల్యం, ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంలో ఏడాదిలో మళ్ళీ మొదటికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడ్రి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తలపించే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా అర్థమైందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? కేసీఆర్ ప్రభుత్వం అనేది అద్భుతమైన పాలన, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అబద్ధాల పాలన. తేటతలం అయిపోయింది. ఇది తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే నాడు ఎటు చూసినా ఎరువులు, నేడు ఏడాదంతా కరువు అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి కేసీఆర్ వ్యూహంతో తప్పిన ఎరువుల తిప్పలు ముందుగానే ప్రణాళిక, సీజన్ కు ముందే సర్వం సిద్ధం. కాంగ్రెస్ పాలనలో తారుమారు. మళ్ళీ యూరియా గోస 8 లక్షల టన్నుల సరఫరా చేయలేక సర్కార్ ఆపసోపాలు. నేడు క్యూ లైన్లో మళ్ళీ టోకెన్లు, రోజుల తరబడి పడిగాపులు. క్యూ లైన్లో చెప్పులు పెట్టిస్తున్నారట. రాష్ట్రంలో యూరియా కొరతే లేదట. అయ్యో తుమ్మలాగేశ్వరరావు ఏ ఏసీ కింద ఉన్నావో, నీ 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఉన్నావో, ఎక్కడున్నావో నాకు తెలియదు, కానీ తీసుకపోతా. నా యొక్క కెమెరా పెడతా, నా మైక్ పెడతా, నువ్వో నీ అధికారులను తీసుకురా, నేను చూపెడతా, నువ్వు రాజీనామా చేస్తావా? ఎందుకు ఈ మాటలు, ఈ అహంకార పూరితమైన మాటలు ఎందుకు? 80,000 టన్నుల కోసం కేంద్రానికి వినతి చేసిన. ఇప్పుడు వినతిస్తావు? ఏమైపోయింది? ఒక మంత్రిగా బాధ్యత లేదా? ఒక మంత్రిగా నీకు బాధ్యత లేదా అంటున్నా? ఒక మంత్రిగా నువ్వు ఏం చేయాలి? ఒక మంత్రిగా ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినావు? క్యూ లైన్లో చెప్పులు పెట్టిస్తున్నాడు. ఎవడు పెట్టిస్తున్నాడు? వాడిని తీసుకురా, వాని బొక్కలు నేనైనా కొడతా, తీసుకురా. మీకు ప్రభుత్వం చాతగాక, మీకు ప్రభుత్వం పరిపాలన శాతగాక, మీకు ఒక అవగాహన లేక, ముందస్తు ప్రణాళిక లేక మీరు చేసే దద్దమ్మ పాలన ఇది. ఈయన ఏదో క్యూ లైన్లో చెప్పులు పెట్టి అనడానికన్నా ఉండాలి మంత్రికి. నోట్లో 4 ఏం మాట్లాడు, గిన్ని పచ్చాబద్దాలా మంత్రి, గిన్నె అబద్దాలు.